హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సబ్జెక్ట్స్ లింక్ చేస్తూ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే జర్మనీస్ ఏమొచ్చేసి జర్మనీ అన్నాలెనా బెర్బాక్ అనమాట. సో ఈమె ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు యుఎన్ జనరల్ అసెంబ్లీ అనమాట. ఓకే, జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. జర్మనీ తరపుకెళ్ళి అన్నలెనా బార్కెబాక్ అనమాట. సో ఈమె జర్మనీ నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. 80th ప్రెసిడెంట్ అనమాట. సో ఈమె 80th మెంబర్. ఓకే, జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా అయినటువంటి ఈమె వచ్చేసి కంట్రీ వచ్చేసి జర్మనీ. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కంట్రీ ఎన్నో ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ 79th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వచ్చేసి పిలెమాన్ యుయాంగ్ అనమాట. ఓకే, ఇతను మనకు 79th ప్రెసిడెంట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనమాట. ఓకే, రీసెంట్గా ఇండియాను విజిట్ చేయడం జరిగింది. వీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం గ్రూప్ 1లో జరిగినటువంటి గ్రూప్ 1లో ఏంటంటే యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ మెంబర్స్ అనమాట. సో వీళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ సెక్రటరీ జనరల్ వచ్చేసి మనకు ట్రిగేలి అనమాట. ఓకే, ట్రిగేలి ఫస్ట్ సెక్రటరీ జనరల్ అనమాట. యునైటెడ్ నేషన్ ఫస్ట్ సెక్రటరీ జనరల్ వచ్చేసి ట్రిగేలి, నార్వే కంట్రీ అనమాట. అతని కంట్రీ వచ్చేసి నార్వే నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ సెక్రటరీ జనరల్. దెన్ నెక్స్ట్ 8th పర్సన్ వచ్చేసి బాన్ కీ మూన్ అనమాట. సో మనకు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ వచ్చేసి మనకు 8th పర్సన్ వచ్చేసి బాన్ కీ మూన్ ఫ్రమ్ సౌత్ కొరియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి 9th పర్సన్ వచ్చేసి ఆంటోనియో గుటెరెస్. సో ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ జనరల్ వచ్చేసి ఇతను పోర్చుగల్ కంట్రీస్ నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. పోర్చుగల్ కంట్రీ నుంచి ఆంటోనియో గుటెరెస్ అనమాట. సో ఇతను ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ జనరల్ అనమాట. ఓకే, ఇలా కంట్రీస్ నేమ్స్ ఎన్నో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అన్నాము. సో వీళ్ళు వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నాము. అసలు ఈ యునైటెడ్ నేషన్ ఏంటి, యునైటెడ్ నేషన్ ఎలా ఫామ్ అయింది ఏంటి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ వరల్డ్ వార్ అనమాట. ఓకే, వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ వార్ 2 వచ్చేసి మనకు 1939 నుంచి 1945 దాకా వరల్డ్ వార్ 2 జరగడం జరిగింది. ఓకే, ఈ వరల్డ్ వార్ తర్వాత వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, సో యుఎన్ఓ ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, యుఎన్ఓ ఫామ్ అవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1945లో జరగడం జరిగింది. సో ఇది వచ్చేసి October 24 అనమాట. ఓకే, October 24 రోజు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, 1945లో ఫామ్ అవ్వడం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉందండి. ఓకే, న్యూయార్క్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి జనరల్గా ఒక 6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి వచ్చేసి మేజర్గా వచ్చేసి మనకు జనరల్ అసెంబ్లీ అనమాట. ఓకే, జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. మనకు జర్మనీ నుంచి ఎలక్ట్ అయినటువంటి పర్సన్ వచ్చేసి జనరల్ అసెంబ్లీ అనమాట. జనరల్ అసెంబ్లీకి 80th ప్రెసిడెంట్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. దీన్ని భద్రతా మండలి. ఓకే, ఇది భద్రతా మండలి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి యుఎన్ సెక్రటేరియట్ అనమాట. ఓకే, యుఎన్ సెక్రటేరియట్, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలండి ఇవి. సో మేజర్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి మనకు ఇవి అనమాట. ఇవి 6 ఉన్నాయి. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. దీంట్లో వచ్చేసి ఈ జనరల్ అసెంబ్లీలో వచ్చేసి వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా మెంబర్షిప్ ఉంటుందండి. సో 193 కంట్రీస్ అనమాట. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే 193. 2011లో దీంట్లో 193 లాస్ట్గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంటంటే సౌత్ సుడాన్ అనమాట. ఓకే, సౌత్ సుడాన్ 2011లో జాయిన్ అవ్వడం జరిగింది, సౌత్ సుడాన్. ఓకే, ఇవి 193 కంట్రీస్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి కంట్రీస్. ఈ కంట్రీకి, ప్రతి కంట్రీకి కూడా ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు ద్వారా మనకు 80th ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో 80th ప్రెసిడెంట్ అయినటువంటి మనకు అన్నలెనా
80th ప్రెసిడెంట్ అన్నలేనా బర్బాక్ అనేటతను ఈమె ఎలక్ట్ అవ్వడం జరిగింది జర్మనీ నుంచి. ఈమె జర్మనీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అనమాట. సో ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 6 భాగాలు ఏదైతే ఉన్నాయో అందులో యుఎన్ఓకి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది అనమాట, ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ యుఎన్ఓ చూసుకున్నట్లయితే ఇక్కడ యుఎన్ఓ వరల్డ్ వార్ టూ తర్వాత వచ్చేసి మనకు వరల్డ్ వార్ 2 వచ్చేసి 1939 నుంచి 1945 వరకు జరగడం జరిగింది. సో ఈ వరల్డ్ వార్ 2 తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఒక ప్రపంచ శాంతి కోసము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఐక్యరాజ్య సమితి అనమాట. వరల్డ్ వార్ 2 తర్వాత 1945లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది యుఎన్ఓ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూయార్క్ అనమాట. ఓకే, న్యూయార్క్లో ఫామ్ అవడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది, డేట్ వచ్చేసి October 24 అనమాట, October 24. సో ఇది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. దీనికి ఒక ప్రధానమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఒక 6 ఉంటాయండి. సో ఈ 6లో మెయిన్ వన్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇప్పుడు ప్రెసిడెంట్గా జర్మనీ పర్సన్ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో అది దానికి ఏంటంటే ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనమాట, జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటారు. సో దీంట్లో వచ్చేసి మనకు 193 కంట్రీస్ అనేవి మెంబర్స్గా ఉన్నాయండి. 193 కంట్రీస్, వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అన్ని కూడా మెంబర్షిప్ ఉంది దీంట్లో. 193 కంట్రీస్, ప్రతి కంట్రీకి కూడా ఒక ఓటు ఉంటుంది. ఈ ఓటు ద్వారా ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది సెకండ్ వన్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, ఇది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ద నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్ అనమాట. ఓకే, ట్రస్టీషిప్ కౌన్సిల్. 5th వన్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. 6th వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్. ఇది సో ఈ విధంగా ఒక 6 ఉంటాయండి ఆర్గనైజేషన్స్. యునైటెడ్ నేషన్ అనగా ఇవి 6 ఉంటాయి. సో ఇక్కడ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మనకు 193 కంట్రీస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి లాస్ట్గా జాయిన్ అయినటువంటి కంట్రీ వచ్చేసి మనకు సౌత్ సుడాన్ అనమాట. ఓకే, సౌత్ సుడాన్. ఈ సౌత్ సుడాన్ వచ్చేసి మనకు 2011లో జాయిన్ అయింది అనమాట. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2011లో జాయిన్ అవ్వడం జరిగింది. ద నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి యుఎన్ఎస్సి అనమాట, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వచ్చేసి మనకు 15 మెంబర్స్ ఉంటాయి అనమాట. ఓకే, 15 కంట్రీస్ ఉంటాయి. ఈ 15 కంట్రీస్లో ఒక 5 కంట్రీస్ వచ్చేసి పర్మనెంట్ కంట్రీసు. ఓకే, P5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్ అనమాట. సో ఇది P5 కంట్రీస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి 10 మెంబర్ వచ్చేసి 10 కంట్రీస్ వచ్చేసి నాన్ పర్మనెంట్ కంట్రీస్ అనమాట. ఓకే, ఈ 5 కంట్రీస్కి వీటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వీటికి వీటో పవర్ ఉంటుంది అనమాట. ఓకే, వీటో పవర్ ఉంటుంది. సో వీటికి వీటో పవర్ అనేది ఉండదన్నమాట. ఓకే, వీటికి ఈ 10 కంట్రీస్కి నాన్ పర్మనెంట్ కంట్రీస్కి ఎలాంటి వీటో పవర్ అనేది ఉండదన్నమాట. సో ఈ 5 కంట్రీస్ ఏంటివి అంటే ఈ 5 కంట్రీస్ కనుక చూసినట్లయితే మనం ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రష్యా అనమాట. ఓకే, రష్యా. అంటే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ USA, 4th వన్ వచ్చేసి UK, 5th వన్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ అనమాట. ఓకే, సో ఇవి 5 కంట్రీస్, రష్యా, చైనా, USA, UK, ఫ్రాన్స్ అనమాట. ఈ 5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్ అంటారు. భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్, వీటికి వీటో అధికారం అనేది ఉంటుంది. సో ఈ రిమైనింగ్ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కంట్రీస్కి ఏంటంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ చేసుకుంటారు. సో ఆ రిమైనింగ్ మెంబర్స్ అన్నింటిని కూడా ఈ జనరల్ అసెంబ్లీలో మెంబర్స్ అందరూ కూడా ఈ 10 కంట్రీస్కి ఎలక్ట్ చేయబడతారు. ఒక 2 ఇయర్స్ టెన్యూర్ ఉంటుందండి వాళ్ళకు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రొటేషనల్ బేస్లో ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కూడా ఈ 10 కంట్రీస్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలా వచ్చేసి మన ఇండియా చూసుకున్నట్లయితే ఒక 8 టైమ్స్ అనమాట. ఓకే, 8 టైమ్స్ ఇండియా మనకు
యుఎన్ఎస్సి భద్రతా మండలికి నాన్ పర్మనెంట్ మెంబర్స్గా 8 టైమ్స్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి 2021లో ఎలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట ఇండియా. ఓకే, 2021లో ఇండియా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మనము కంప్లీట్గా భద్రతా మండలి గురించి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఒకటి అనదర్ ఇంపార్టెంట్, ట్రస్టీషిప్ కౌన్సిల్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి మనకి ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు హేగ్లో ఉంటుందండి. నెదర్లాండ్ అనే కంట్రీ ఉంది కదా యూరోప్లో. సో ఈ నెదర్లాండ్లో హేగ్లో ఉంటుంది. ఓకే, ఇది హేగ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారంటే ఒక 15 మెంబర్స్ అనమాట. ఓకే, 15 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి మనకు 9 ఇయర్స్ అనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ది హేగ్ అనమాట. హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క టెన్యూర్ వచ్చేసి 9 ఇయర్స్ అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇక్కడ మనకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, ఒక 5 కంట్రీస్ ఉన్నాయి. వీటిలో యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటివి, అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటివి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రష్యన్ ఉంది. ఓకే, ఏవైతే పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయో రష్యా ఉంది, రష్యాను యూజ్ చేస్తారు. చైనీస్ యూజ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ఇంగ్లీషు. ఓకే, ఇవి మేజర్గా. దెన్ నెక్స్ట్ వచ్చేసి అరబ్ ఒకటి. ఓకే, అరబ్ ఒకటి. దెన్ నెక్స్ట్ ఫ్రెంచ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పానిష్. ఈ 6 లాంగ్వేజెస్ అనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో యూజ్ చేసేటువంటి లాంగ్వేజెస్ ఏంటి అంటే ఈ 6 లాంగ్వేజెస్. భద్రతా మండలిలో వచ్చేసి 15 దేశాలు మెంబర్షిప్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి పర్మనెంట్, నాన్ పర్మనెంట్. పర్మనెంట్ ఒక 5 కంట్రీస్, నాన్ పర్మనెంట్ వచ్చేసి ఒక 10 కంట్రీస్. సో ఇది అంతా కూడా యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోసము కృషి చేసినటువంటి ఏంటంటే ఇది ఐక్యరాజ్య సమితి అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే దక్షిణ కొరియా, సౌత్ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ అనమాట. ఓకే, ఇతడు వచ్చేసి లీ జే మ్యూంగ్. ఓకే, లీ జే మ్యూంగ్. ఇతని పార్టీ వచ్చేసి సౌత్ కొరియా. మనకు సౌత్ కొరియా ఉందండి. సౌత్ కొరియా యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి లీ జే మ్యూంగ్ అనమాట. సో ఇతని పార్టీ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ అనమాట. ఓకే, డెమోక్రటిక్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, డెమోక్రటిక్ పార్టీ అనమాట. సో ఈ సౌత్ కొరియా అనే కంట్రీ సో ఏంటి అంటే ఇక్కడ మనకు సౌత్ కొరియా, చైనా ఉంది కదా, ఈ మనకి ఇండియా పక్కన ఒక చైనా ఉంటుంది. ఈ చైనా కంట్రీ పక్కన వచ్చేసి మనకు ఇది నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఓకే, ఈ నార్త్ కొరియాని సౌత్ కొరియాని విడదీస్తూ మనకు 38 ప్యారలల్ లైన్ అనమాట. ఈ 38 ప్యారలల్ అనేది 2 కంట్రీస్ని విడదీస్తుంది. ఇది సౌత్ కొరియా. ఓకే, ఈ సౌత్ కొరియాకి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే లీ జే మ్యూంగ్ అనమాట. ఓకే, సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి సియోల్. అదేవిధంగా నార్త్ కొరియా చూసుకున్నట్లయితే పియాంగాంగ్ అనమాట. సో ఇవి ఈ విధంగా ఇంపార్టెంట్. మనకు ఈ సౌత్ కొరియా బౌండరీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఓకే, పసిఫిక్ ఓషన్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సౌత్ చైనా సీ ఉంటుంది. ఓకే, సౌత్ చైనా సీ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సౌత్ కొరియా అధ్యక్షుడు నేమ్ అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏడీబీ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో ఏడీబీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు ఒక $10 బిలియన్ అనమాట. ఓకే, $10 బిలియన్ అనౌన్స్ చేయడం జరిగింది మన భారతదేశానికి బ్యాంక్ అనమాట. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. సో ఇది ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అనౌన్స్ చేయడం జరిగింది మనకు ఒక 10 బిలియన్. దేనికి, ఏ అవసరం కోసం అంటే అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో మన ఇండియాలో ఉన్నటువంటి అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మన అర్బన్ పాపులేషన్ ప్రస్తుతానికి అరౌండ్ ఒక 30% ఉంటే ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అర్బన్, అలాగే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 నాటికి రీచ్ అవ్వాలంటే మనకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మన భారతదేశానికి కూడా ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా అంటే టాప్ మోస్ట్ ఎకానమిక్ కంట్రీగా రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు అర్బన్ అనేది పట్టుకొమ్మలన్నమాట. సో అందుకోసం ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్గా ఏంటంటే మెట్రో ఎక్స్పాన్షన్స్ అనమాట. సో ఈ మెట్రో ఎక్స్పాన్షన్స్ కానీ న్యూ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనమాట. సో ఇలాంటివి క్యారిడార్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, సో వాటర్ సిస్టము, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా నెట్వర్క్ కానీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, సర్వీసెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం కోసము లోన్ అనేది ఇవ్వడం జరిగింది ఏడీబీ అనమాట, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. సో ఓకే, ఇతను ఏడీబీ ప్రెసిడెంట్ వచ్చేసి మసటో కండా అనమాట. ఓకే, మసటో కండా. సో ఇతను ఒక 10 బిలియన్స్ లోన్ అనేది ఇవ్వడం జరిగింది ఇండియాకు. సో ఇది అసలు ఏడీబీ గురించి చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా ఇంపార్టెంట్.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి మనకు 1966లో ఫామ్ అవడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. మనకు ఏషియన్ కాంటినెంట్ అనేది మనకు అవుట్ ఆఫ్ 7 కాంటినెంట్స్లో లార్జెస్ట్ వన్ కదా. సో ఈ విధంగా ఈ ఏషియన్ గురించి డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేస్తుంది. మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ వీటిలో 68 కంట్రీస్ మెంబర్షిప్ ఉంటే దీంట్లో వచ్చేసి మనకు 49 వచ్చేసి ఏషియన్ కంట్రీ నుంచి, ఏషియన్ కాంటినెంట్ నుంచి ఉన్నాయన్నమాట. వీటి డెవలప్మెంట్ కోసము ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకు. సో దీంట్లో వచ్చేసి ఆర్గనైజేషన్ ఈ టాప్ 5 కంట్రీస్ ఏ కంట్రీస్ షేర్ ఎక్కువ ఉంటుందంటే దీంట్లో వచ్చేసి జపాన్ అనమాట. ఓకే, జపాన్ అండ్ యుఎస్ఏ దీని యొక్క షేర్ ఎక్కువ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు చైనా అనమాట. సెకండ్ ప్లేస్లో వచ్చేసి చైనా, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియా. ఓకే, ఆర్డర్ వైజ్గా అయితే 4th అవుతుంది. దెన్ నెక్స్ట్ ఎందుకంటే జపాన్, యుఎస్ఏ, చైనా, ఇండియా వీటి యొక్క షేర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంది. దెన్ నెక్స్ట్ ఈ ఏడిబితో పాటు మనకు వరల్డ్లో ఉన్నటువంటి ఫేమస్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే ఒకసారి వరల్డ్ బ్యాంక్ అనమాట. ఈ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 1944లో ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 1944 అండి. ఓకే, వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 1944లో ఫామ్ అవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్. ఓకే, ఈ 1944లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ నేమ్తో వరల్డ్ బ్యాంక్ ఫామ్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే నేమ్ తోటి వరల్డ్ బ్యాంక్ ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, ఐబిఆర్డి ఆ తర్వాత వచ్చేసి ఇది వరల్డ్ బ్యాంక్ మారిందనమాట. ఓకే, వరల్డ్ బ్యాంక్గా మారింది. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్లో ఉంటుంది, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. సో ఇది దీని హెడ్ క్వార్టర్స్. ఇది మేజర్గా వరల్డ్ బ్యాంక్ అనమాట. సో లోన్స్ ఇస్తుంది. పావర్టీ ఎలిమినేషన్, రిడ్యూస్ ద పావర్టీని ఎలిమినేట్ చేయడానికి, తగ్గించడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈ బ్యాంక్ అనేది, వరల్డ్ బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తుంది అనమాట. సో ఇదొక మేజర్ ఇంపార్టెంట్ బ్యాంకు. ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఎంఎఫ్ అనమాట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. సో ఇది కూడా 1944లో ఫామ్ అవడం జరిగింది. ఓకే, దీంట్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనే మెంబర్షిప్ ఉంది. సో ఇది కూడా ఏంటంటే ప్రమోట్ మానిటరీ స్టెబిలిటీ అనమాట. సో మానిటరీ స్టెబిలిటీని ప్రమోట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సేమ్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దెన్ నెక్స్ట్ ఇది కూడా 1944లో ఫామ్ అవడం జరిగింది. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ విధంగా ఉందో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనాలోని బీజింగ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనా యొక్క క్యాపిటల్ అయినటువంటి బీజింగ్లో ఉంటుంది. సో ఓకే, ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. దెన్ నెక్స్ట్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. సో ఇవి రెండు కూడా ఏషియన్ కాంటినెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఓకే, వాటి హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు ఫామ్ అవడం జరిగింది. సో ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి 2050లో ఫామ్ అవడం జరిగింది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ యొక్క దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఫిలిప్పైన్స్ అనమాట. ఫిలిప్పైన్స్ అనే కంట్రీ ఉంటుంది కదా. సో ఈ ఫిలిప్పైన్స్లో దీని క్యాపిటల్ వచ్చేసి మనీలా. సో ఇక్కడ ఉందన్నమాట ఈ బ్యాంక్ వచ్చేసి దీని క్యాపిటల్ ఫిలిప్పైన్స్ క్యాపిటల్ అయినటువంటి మనీలాలో ఏషియన్ డెవలప్మెంట్ మనకి ఏదైతే $10 బిలియన్ మనీ లోన్గా ఇవ్వడం జరిగిందో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. సో అది 1966లో ఫామ్ అవ్వడం జరిగింది. దాని క్యాపిటల్ వచ్చేసి ఫిలిప్పైన్స్ మనీలాలో ఉందన్నమాట. సో ఇది మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది న్యూస్లో ఉంది. సో ఇవన్నీ బ్యాంక్స్ కూడా కంపేర్ చేస్తూ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఫామ్ అవ్వడం జరిగింది. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఓకే, డిజిటల్ లావాదేవీల్లో 46% వాటా భారత్దే అనమాట. సో మనకు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి
బ్రిక్స్ కమ్యూనికేషన్ మంత్రుల సమావేశంలో పెమ్మసాని అనమాట. బ్రిక్స్ కమ్యూనికేషన్ సమ్మిట్స్ అనేవి జరుగుతున్నాయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చేసి బ్రెజిల్లో జరుగుతున్నటువంటి ఈ కమ్యూనికేషన్ మినిస్ట్రీస్ అనేవి కూడా ఎక్కడంటే మనకు బ్రెజిల్లో జరుగుతున్నాయి. సో ఈ బ్రెజిల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 46% భారత్దే అనమాట. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో 46% భారత్దే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు డిజిటల్ ఇండియా అనే ప్రోగ్రామ్ కానీ, సో యూపీఐ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల డిజిటల్ ఇండియాగా మార్పడం జరిగింది. అందువల్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇలా జరుగుతున్నాయని చెప్పేసి బ్రిక్స్ సమ్మిట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ బ్రిక్స్ కీవర్డ్ అనేది మనకు బ్రిక్స్ కాబట్టి బ్రిక్స్ ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి, బ్రిక్స్లో చూసుకున్నట్లయితే బ్రిక్స్ ఓకే, ఇక్కడ బ్రిక్స్ చూసినట్లయితే ఇది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనమాట. సో ఇవి 2005లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2009లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిందండి. ఓకే, సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. అంతకుముందు వచ్చేసి బ్రిక్ ఉంటుండే, సౌత్ ఆఫ్రికా 2009లో జాయిన్ అయింది. దీని వచ్చేసి ఏంటంటే బ్రిక్స్గా మార్చింది, పేరు వచ్చేసి బ్రిక్స్గా మారింది. అదే 2024లో చూసుకున్నట్లయితే ఇంకొక ఈ 5 కంట్రీస్తో పాటు ఓకే ఇంకొక 5 కంట్రీస్ యాడ్ అవ్వడం జరిగింది 2024లో. అప్పుడు ఏమన్నామంటే బ్రిక్స్ ప్లస్ అన్నాం అనమాట. ఓకే, బ్రిక్స్ ప్లస్ అన్నాము. సో ఇది బ్రిక్స్ కంట్రీస్. ఓకే, మన ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్ అండి. సో ఇండియా మెంబరా కాదా, ఎనీ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఫౌండింగ్ మెంబరా కాదా అనేది చూసుకోవాలి. సో ఇది ఇండియా దీంట్లో ఫౌండింగ్ మెంబర్. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లేదండి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్లో సమ్మిట్స్ అనేవి జరుగుతాయి. సో ఇది బ్రిక్స్ కంప్లీట్గా. సో బ్రిక్స్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బ్రిక్స్ వచ్చేసి 36% వచ్చేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనమాట. 36% వచ్చేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ అనమాట. అంటే ఇంతకుముందు బ్రిక్స్లో ఉన్నటువంటి 5 కంట్రీస్ 2024లో యాడ్ అయినటువంటి 5 కంట్రీస్ కలిపి ఈ బ్రిక్స్ ప్లస్ అంటాం కదా. ఈ బ్రిక్స్ ప్లస్లో వచ్చేసి వరల్డ్ వైజ్గా చూసుకున్నట్లయితే 46% పాపులేషన్ ఉన్నారనమాట. ఈ గ్రూప్లోనే 46% పాపులేషన్ ఉన్నారు. ఓకే, 46 పాపులేషన్ ఈ బ్రిక్స్ గ్రూప్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ లెవెల్ వచ్చేసి 25% ఎక్స్పోర్ట్స్ అనమాట. 25% ఎక్స్పోర్ట్స్ అనేవి బ్రిక్స్ కంట్రీస్ నుంచి. ఎందుకంటే ఇవి డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి. సో పాపులేషన్ చూసుకున్నా, సో దెన్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జీడిపి అనమాట. సో ఈ జీడిపి గ్లోబల్ లెవెల్లో వచ్చేసి జీడిపి ఎంత అంటే 36% ఉంది. సో ఇవి మేజర్ కీవర్డ్స్ అనమాట. సో ఈ విధంగా బ్రిక్స్ మనకు 2006లో ఫామ్ అవడం జరిగింది బ్రిక్స్. ఆ తర్వాత 2009లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. ఆ తర్వాత 2024లో వచ్చేసి ఇంకొక 5 కంట్రీస్ యాడ్ అయినాయి. సో ఇది అనమాట. ఈ 5 కంట్రీస్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేసి ఇరాన్ అనమాట. ఓకే, ఇరాన్. సో 2024లో జాయిన్ అయినటువంటి కంట్రీ వచ్చేసి ఇరాన్, యుఏఈ. ఓకే, యుఏఈ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇథియోపియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా. దెన్ నెక్స్ట్ ఈజిప్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే ఈజిప్టు, ఇథియోపియా. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా. ఏషియన్ కాంటినెంట్ నుంచి వచ్చేసి మనకు ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా ఈ 3 కంట్రీస్ వచ్చేసి మనకు ఏషియన్ కాంటినెంట్ నుంచి బ్రిక్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఒక 2 కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఈజిప్ట్, ఇథియోపియా అనమాట. ఓకే, ఈజిప్ట్, ఇథియోపియా ఇవి 2 కంట్రీస్. ఇక్కడ నుంచి ఏషియా నుంచి ఒక 3 కంట్రీస్, ఈ ఆఫ్రికా నుంచి ఒక 2 కంట్రీస్. ఈ 5 కంట్రీస్ అనేవి 2024లో జనవరిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిక్స్ ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ వచ్చేసి మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇందాక మనము బ్యాంక్స్ గురించి చూసాం కదా. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ లాగానే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లాగానే. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యాంక్ ఏంటంటే ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకే, న్యూ డెవలప్మెంట్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి 100 బిలియన్స్ అనమాట. 100 బిలియన్స్ అనమాట, $100 బిలియన్. ఓకే, సో ఇది ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై అనమాట. ఇది చైనాలో ఉంటుంది షాంఘై.
షాంఘై చైనాలో ఉంటుంది. సేమ్ మనకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క క్యాపిటల్ వచ్చేసి చైనాలోని బీజింగ్లో ఉంటుంది. ఈ బ్రిక్స్ బ్యాంక్ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క క్యాపిటల్ వచ్చేసి షాంఘైలో ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఇక్కడ. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ లదాఖ్ గెట్స్ న్యూ పాలసీస్ ఆన్ కోటా అండ్ డొమిసైల్ అనమాట. సో ఈ లదాఖ్ గురించి అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎందుకంటే మనకు 2019లో చూసుకున్నట్లయితే అంతకు ముందు ఏంటంటే లదాఖ్ జమ్మూ కాశ్మీర్ అనమాట ఇది. ఓకే, మనకు అంతకు ముందు ఇదంతా కూడా జమ్మూ కాశ్మీరు ఇండియాలో అవుట్ ఆఫ్ మనకు 28 స్టేట్స్లో ఒక స్టేట్ అనమాట. సో ఇది లదాఖ్గా ఉండి 2019 రోజు మనకు విడిపోవడం 2019 రోజు దీన్ని ఏంటంటే ఇండియాలో ఒక పార్ట్ చేయడం జరిగింది. దీనికి ఏదైతే స్పెషల్ రైట్స్ ఉన్నాయో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ రైట్స్ ఆర్టికల్ 370లో జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ రైట్స్ ఉండడం జరిగింది. సో దాన్ని తొలగించడం జరిగింది. సో 2019 ఆగస్టులో మనకు భారత ప్రభుత్వము తొలగించడం జరిగింది. ఓకే, తొలగించి 2 యూనియన్ టెరిటరీస్ లాగా చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ వీటిని 2 యూనియన్ టెరిటరీస్ లాగా చేయడం జరిగింది. సో ఇందు వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లదాఖ్ అనమాట. ఓకే, లదాఖ్. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అయితే ఈ లదాఖ్ వచ్చేసి మనకు అసెంబ్లీ అనేది లేదనమాట, యూనియన్ టెరిటరీ అనమాట. సో ఇవి రెండు కూడా యూనియన్ టెరిటరీస్ లాగా మార్చడం జరిగింది. ఇక్కడ లదాఖ్ వచ్చేసి అసెంబ్లీ అనేది లేదు, బట్ జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి అసెంబ్లీ ఉంది. ఈ లదాఖ్ అనేది బ్యాక్వర్డ్ ఏరియా అనమాట. ఇక్కడ ఎక్కువ కూడా ట్రైబల్ పీపుల్ ఉన్నారు. సో ఇది ఉంది కదా మనకు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో ఇదంతా కూడా ఏంటంటే ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో దీని వితౌట్ లెజిస్లేషన్ అనమాట. సో మనకు లెజిస్లేషన్ పరంగా చూసినట్లయితే యూనియన్ టెరిటరీస్గా ఉండి లెజిస్లేషన్ ఉన్నటువంటివి ఏంటి అంటే ఢిల్లీ ఉంది మనకు. సో ఓకే, ఢిల్లీకి లెజిస్లేషన్ ఉంది. దెన్ నెక్స్ట్ పుదుచ్చేరికి ఉంది. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు జేఎండ్కే అనమాట. ఓకే, సో ఇవి లెజిస్లేషన్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ అనమాట. ఇక్కడ దీనికి యూనియన్ టెరిటరీ లేదు. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి లదాఖ్లో ఉన్నటువంటి పీపుల్ ఏంటంటే ఫైట్ చేయడం జరిగింది. దీని యొక్క స్టేట్ దీనికి ఒక స్టేట్ లాగా రైట్ అనేది స్టేట్గా ఫామ్ చేయమని రైట్గా ఇవన్నీ. ద నెక్స్ట్ లేదా దీన్ని లదాఖ్ యొక్క బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి 6th షెడ్యూల్లో జాయిన్ చేయమని ఫైట్ చేయడం జరిగింది. 6th షెడ్యూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫైట్స్ చేయడం జరిగింది. ఒక పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా ఇక్కడ వైలెన్స్ అనేది జరుగుతుంది. సో ఈ 6th షెడ్యూల్లో మనకు ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఏంటివి? 6th షెడ్యూల్లో వీళ్ళు 6th షెడ్యూల్లో చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది. మనీ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా డెవలప్ చెందుతారు అనేది వీళ్ళ యొక్క ఇంటెన్షన్. ఎందువల్ల ఉద్యమాలు చేయడం జరిగింది. సో ఈ 6th షెడ్యూల్లో మన ఇండియాలో 6th షెడ్యూల్లో ఉన్నటువంటి స్టేట్స్ చూసినట్లయితే ఒకసారి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. సో ఈ 4 స్టేట్స్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చేసి మనకు 6th షెడ్యూల్లో ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 6th షెడ్యూల్లో ఉన్నాయండి. సో మనకు అవుట్ ఆఫ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. అందులో 6th షెడ్యూల్లో ట్రైబల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసినటువంటి షెడ్యూల్ ఏంటంటే ఇక్కడ 6th షెడ్యూల్ అనమాట. బ్యాక్వర్డ్ స్టేట్స్ ఈ 4 స్టేట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్స్తో పాటు 6th షెడ్యూల్లో జాయిన్ చేయమని చెప్పేసి మనకు గత కొద్ది కాలం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఆందోళనలు అనేది జరుగుతున్నాయి అనమాట. సో ఇవి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. అందుకోసము మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిటీని అపాయింట్ చేసడం జరిగింది. ఈ లదాఖ్ పీపుల్ని వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేది వీళ్ళ నుంచి మొత్తం కంప్లీట్గా స్టడీ చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ వచ్చేసి ఇక్కడ వీళ్ళకు కొన్ని పారామీటర్స్ చూపించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి రిజర్వేషన్స్ అనమాట. ఓకే, రిజర్వేషన్స్. దెన్ నెక్స్ట్ డొమిసైల్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్.
ఈ పారామీటర్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి కమిటీ క్లియర్గా స్టడీ చేసి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ట్రైబల్ పీపుల్కి ప్రొటెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిజర్వేషన్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో మనకు భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ కోటా 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% కోటా ఏదైతే ఉందో దానితో కలుపుకొని వచ్చేసి మనకి ఇక్కడ 95% అనమాట. 95% లోకల్ పీపుల్కే ఏంటంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి 95%. మన తెలంగాణలో అయితే ఏ విధంగా ఉందో 95%. సో అంటే మనకు 95% లోకల్ పీపుల్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలను నింపాలనేది మనకి ఏదైతే 95% పెట్టారో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సేమ్ అలాగే ఇప్పుడు లదాఖ్లో కూడా ఇదే అమలు చేయబోతున్నారు. సో ఇది అనమాట, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అనమాట. సో ఈ విధంగా ఉంది. ద నెక్స్ట్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పర్సన్ లోకల్ నాన్ లోకల్ అనేది ఒక క్రైటీరియా పెట్టడం జరిగింది. అది వచ్చేసి 15 years అనమాట. 2019 ఏదైతే ఇయర్ ఉందో మనకు లదాఖ్ వచ్చేసి యూనియన్ టెరిటరీగా మారినటువంటి ఇయర్ 2019 కదా, అప్పటి నుంచి ఒక 15 years అనేది రెసిడెన్షియల్ స్టేటస్ పెట్టడం జరిగింది. 15 years. ఈ 15 years అక్కడ అనేది మ్యాండేటరీ అనమాట. సో అక్కడ రెసిడెంట్గా అవ్వాలంటే రెసిడెన్షిప్ అనేది ఒక 15 years దాకా ఉంటుందన్నమాట. సో లాంగ్వేజ్ వచ్చేసి అక్కడ ట్రైబల్ పీపుల్ యొక్క లాంగ్వేజ్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక 5 లాంగ్వేజ్లను స్టేట్ లాంగ్వేజెస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేజర్గా ఉన్నటువంటి ఈ 5 లాంగ్వేజెస్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఇంగ్లీష్, ఓకే, దెన్ నెక్స్ట్ హిందీ, థర్డ్ వన్ వచ్చేసి ఉర్దూ, ఫోర్త్ వన్ వచ్చేసి భోటి, ఫోర్త్ వన్ వచ్చేసి పుర్గి అనమాట, ఫిఫ్త్ వన్ వచ్చేసి పుర్గి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాంగ్వేజెస్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, భోటి, ఫిఫ్త్ వన్ వచ్చేసి పుర్గి. సో ఇవి అండి, ఇవి మేజర్గా లాంగ్వేజ్ ప్రొటెక్షన్ అనమాట. వాళ్ళ కల్చర్ని, వాళ్ళ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటివి లాంగ్వేజ్ని, రెసిడెన్షియల్ స్టేటస్, వాళ్ళ యొక్క రిజర్వేషన్స్, వాళ్ళ జాబ్లు వాళ్ళకే ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ 6th షెడ్యూల్లో ఉండేది ఏంటంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకు బ్యాక్వర్డ్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి అటానమస్ హిల్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో, సో దీంట్లో వచ్చేసి 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్కి ఇస్తున్నారనమాట. ఓకే, 1/3 ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో ఉమెన్కి ఇవ్వడం జరిగింది. రొటేషనల్ బేస్ మీద ఉమెన్కి అడ్మినిస్ట్రేషన్లో ఉమెన్ని పార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్పెషల్ ఫోకస్ అనేది లదాఖ్ మీద చేయడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లదాఖ్ అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అగైన్స్ట్ ద జస్టిస్ వర్మ లైక్లీ డ్యూరింగ్ ద మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇంపీచ్మెంట్ మోషన్ అనమాట. సో ఇది ఏంటంటే ఒక మనకు చాలా రోజుల నుంచి ఇష్యూలో ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టు జడ్జ్ అనమాట. అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఇక్కడ వచ్చేసి యశ్వంత్ వర్మ అనమాట. జస్టిస్ యశ్వంత్ వర్మ చాలా డేస్ నుంచి న్యూస్లో ఉన్నారు. సో ఈయన ఏంటంటే కరప్షన్ ఎక్కువ చేశాడని, మనీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకు చాలా రోజుల నుంచి న్యూస్లో వస్తుంది. అయితే రీసెంట్గా డిసైడ్ అయినటువంటి విషయం ఏంటంటే సో ఇంపీచ్మెంట్ మోషన్ అనమాట. సో ఈ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ఇతని మీద పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అనమాట. సో ఇది ఏంటి అసలు ఒకసారి చూసినట్లయితే మనకి ఇంపీచ్మెంట్ మోషన్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు కానీ, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కానీ, సో ఇది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఒక ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఎంక్వైరీ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ అనమాట. సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎంక్వైరీ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1968లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఒక ప్రాసెస్ ఉంది, ఈ జడ్జెస్ని ఏ విధంగా చేయాలి ఏంటండి. బట్ ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మనకు ఇంతవరకు కూడా టిల్ డేట్ 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జడ్జిని, హైకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు జడ్జిని కానీ సో ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని ద్వారా తొలగించబడలేదు. సో ఎవరిని కూడా ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా తొలగించబడలేదు. అసలు ఏంటి ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్? మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేదు, ఉన్నటువంటి యాక్ట్ ఒకటి. ఓకే, ద ఎంక్వైరీ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ద్వారా ఒక ప్రొసీజర్ తీసుకొచ్చారు. అసలు ఆ ప్రొసీజర్ ఏంటి అంటే సో మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి మనకు జడ్జెస్ రిమూవల్ అనేది ఉంది. అది వచ్చేసి ఏ ఆర్టికల్ అంటే సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసి మనకు
ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనమాట. సో ఈ ఆర్టికల్లో సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయవచ్చు. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిను. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 218 అనమాట. ఓకే, ఆర్టికల్ 218 వచ్చేసి మనకు హైకోర్టు జడ్జి అనమాట, రిమూవ్ చేయవచ్చని మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేయబడింది. ఓకే, ఇది అయితే అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, ఏదైతే ప్రొసీజర్ తీసుకొచ్చారో ఆ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఒకసారి దీనికి ఎవరైతే జడ్జి మీద ఏదైతే తీర్మానం పెట్టాలనుకున్నారో అప్పుడు వచ్చేసి మనకు లోక్సభలో చూసుకున్నట్లయితే సపోర్ట్ వచ్చేసి లోక్సభలో వచ్చేసి 100 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. ఓకే, రాజ్యసభలో వచ్చేసి 50 మెంబర్స్ సపోర్ట్ అనేది ఉండాలి అనమాట ఈ తీర్మానానికి. ఓకే, ఇక్కడ లోక్సభలో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, సో ఇక్కడ రాజ్యసభలో తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా సపోర్ట్ అనేది ఉండాలి. ఎవరైతే ఇనిషియేషన్ ఏ సభలో అయినా రెండిట్లలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దేంట్లోనైనా ఇనిషియేషన్ తీసుకోవచ్చు. సో అక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఎవరైతే చైర్మన్ ఉంటారో ఇనిషియేషన్ లోక్సభలో అయితే స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్ ఉంటారో సో వాళ్ళు తీసుకొని వీళ్ళ తర్వాత ఏం చేయాలంటే వీళ్ళు ఎంక్వైరీ చేసి ఒక 3 మెంబర్స్ కమిటీ వేయడం జరుగుతుంది. ఓకే, 3 మెంబర్స్ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ 3 మెంబర్స్ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ 3 మెంబర్స్ కమిటీలో వచ్చేసి ఎవరెవరు ఉంటారంటే సిజేఐ అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనమాట. ఓకే, ఇన్కేస్ సిజేఐ మీదనే పెడితే సో ఓకే, ఏదైతే ఇంపీచ్మెంట్ మోషన్ సిజేఐ మీదనే పెడితే జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అనమాట. సో ఇలా ముగ్గురు ఉంటారు. సో ఇలా ముగ్గురు 3 మెంబర్స్ కమిటీ ఉంటారు. ఇక్కడ ఏం ప్రూవ్ కావాలి అంటే ఓకే, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనమాట. ఓకే, మిస్బిహేవియర్ ఇన్కెపాసిటెన్సీ. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇన్కెపాసిటెన్సీ అనేది ప్రూవ్ కావాలి. సో ఇది జస్ట్ ఇలా మెన్షన్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, కానీ దీని గురించి డెఫినేషన్ అనేది డిఫైన్ చేయడం లేదనమాట, డిఫైన్ చేయలేదు. సో అందువల్ల ఇక్కడ ఈ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఒకసారి ఇలా లోక్సభలో 100 మెంబర్స్, రాజ్యసభలో 50 మెంబర్స్, ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ఎక్కడైతే ఇనిషియేషన్ తీసుకున్నారో లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్పర్సన్, వీళ్ళు వచ్చేసి 3 మెంబర్స్తోనే ఒక కమిటీ వేయడం జరుగుతుంది. సో ఆ కమిటీ వచ్చేసి ఇందులో మెంబర్ సిజేఐ ఉంటారు. ఇన్ కేస్ ఈ ఇంపీచ్మెంట్ మోషన్ సిజేఐ మీద పెడితే జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉంటారు, లేదా జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అండ్ డిస్టింగ్డ్ జ్యూరిస్ట్ ఉంటారు. సో ఈ విధంగా సో ఉంటారు. ఈ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రిపోర్టు మళ్ళీ ఏ సభలో అయితే పెట్టారో ఇనిషియేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో సో అక్కడికి వీళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి పార్లమెంట్లో పెడతారనమాట, ఏ సభలో అయితే పార్లమెంట్లో పెడతారు. సో ఈ పార్లమెంట్లో వచ్చేసి స్పెషల్ మెజారిటీ అనేది ప్రూవ్ కావాలి. ఓకే, స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ కాదండి, స్పెషల్ మెజారిటీ అనేది ప్రూవ్ కావాలి. 2 సభలలో కూడా లోక్సభలో రాజ్యసభలో 2 సభలలో కూడా స్పెషల్ మెజారిటీ ద్వారా ఫైనల్గా జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ స్పెషల్ మెజారిటీ ద్వారా మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఇక్కడ మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఒక 2 ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయొచ్చు, ఆర్టికల్ 218 అనేది హైకోర్టు జడ్జిని రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మనకు ఇది ఒక ప్రొసీజర్ మాత్రమే ఉంది. ఓకే, ఈ విధంగా స్పెషల్ మెజారిటీ అని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జడ్జిని కానీ ఈ ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా రిమూవ్ చేయలేదు అనమాట. ఓకే, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ FPOs అనమాట. ఓకే, FPOs ఫార్మర్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఓకే, FPOs. ఈ FPOs అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ అండి. ఇది 2020లో తీసుకొచ్చినటువంటి స్కీము. ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రైతుల యొక్క ఆదాయాన్ని డబుల్ చేయడానికి ఏంటంటే అశోక్ దల్వాయ్ కమిటీ అనేది వేయడం జరిగిందనమాట. సో ఓకే, రైతుల ఆదాయాన్ని డబుల్ చేయడానికి చేసినటువంటి కమిటీ ఏంటంటే అశోక్ దల్వాయ్ కమిటీ. సో ఈ కమిటీ చేసినటువంటి కొన్ని రికమెండేషన్స్ ద్వారా కొన్ని ఏవైతే ఫార్మర్ యొక్క ప్రొడక్షన్ నుంచి మార్కెట్ వరకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సో ప్రొడక్షన్ నుంచి మార్కెట్ వరకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, టెక్నాలజీని ఏ విధంగా వాడాలి అని చెప్పేసి కొన్ని
ఏ విధంగా ఈ రైతుల యొక్క ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఓకే, ఎఫ్పిఓస్ ఇవి ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. 2020లో ఇది తీసుకురావడం జరిగింది. దీనికోసం వచ్చేసి 1500 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. మన భారత ప్రభుత్వము 1500 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. స్కీమ్ వచ్చేసి 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా మొత్తం మీద వచ్చేసి మనకు 10,000 ఎఫ్పిఓస్ అనమాట. ఓకే, ఎంత అంటే నెంబర్ వచ్చేసి ఇండియా మొత్తం మీద 10,000 ఎఫ్పిఓస్ అనేది స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ 10,000లో వచ్చేసి తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనమాట. ఓకే, ఇవి ఈ ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే 10,000 అయితే మన తెలంగాణకు అలొకేట్ చేసినటువంటి ఏంటి అంటే ఒక 311 ఎఫ్పిఓస్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, 315 మనకు 2025 ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ అనమాట. ఓకే, 2025 ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్. సో మన భారత ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో ఈ టార్గెట్ కింద ఈ ఎఫ్పిలో ఏముంటారు, ఈ ఎఫ్పిఓలో ఎలా ఉంది, ఎలా ఆర్గనైజేషన్ అంటే ఈ ప్రతి ఒక్క ఈ 311 ఎఫ్పిలో ఒక ఎఫ్పిఓ తీసుకున్నట్లయితే ఈ ఒక ఎఫ్పిఓలో వచ్చేసి ఒక 300 మెంబర్స్ ఉంటారండి. ఓకే, 300 మెంబర్స్ ఉంటారు. మొత్తం కూడా రైతులే ఉంటారు. ఓకే, అందులో ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి అందరూ కూడా రైతులు ఉంటారు. ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. వాళ్ళ యొక్క రుసుము వచ్చేసి 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఓకే, వాళ్ళు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏంటి, టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, సో మొత్తం కూడా టెక్నాలజీ కానీ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, వాటికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, మార్కెటింగ్ ఏ విధంగా వాళ్ళ ప్రొడ్యూస్డ్ ఏంటి అనేది మొత్తం కూడా ఏంటంటే ఈ ఎఫ్పిఓస్ కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దీంట్లో ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎఫ్పిఓస్ మార్కెటింగ్ చేయడం కోసం వీళ్ళ లోన్ కానీ వీళ్ళకు ఏదైనా ఎక్విప్మెంట్స్ కానీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమే ఇది ఎఫ్పిఓస్ అనమాట. ఓకే, ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది తెలంగాణలో 311 అనమాట. ఓకే, ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వే అనమాట. ఓకే, ఈ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాంసం ఉంది కదా, సో మన తెలంగాణలో వచ్చేసి మాంసం అనేది ఎక్కువ తినడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉందండి. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ హెడ్ క్వార్టర్స్ పర్స్పెక్టివ్లో అడగడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ కానీ, సిసిఎంబి కానీ, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ కానీ, సో ఎన్జిఆర్ఐ కానీ, సో ఇట్లాంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మేజర్గా, సో ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఇదొకటి. సో నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది రీసెర్చ్ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో ఏం జరిగిందంటే తెలంగాణ సెక్యూర్డ్ టాప్ పొజిషన్ మీట్ కన్సంప్షన్, మీట్ తినడంలో టాప్ పొజిషన్లో ఉందన్నమాట. ఓకే, తెలంగాణ వచ్చేసి టాప్ పోస్ట్లో ఉంది కన్జంప్షన్లో. ఓకే, తెలంగాణ వచ్చేసి టాప్ పోస్ట్లో ఉంది. సో ఎంత ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఎంత అంటే 5.6 kg పర్ వీక్ అనమాట. ఓకే, ప్రతి పర్సన్ వచ్చేసి ఏంటంటే 5.6 kg ఒక వారానికి వచ్చేసి 5.6 kg మీట్ అనేది తింటున్నారనమాట. ఓకే, ఇది నేషనల్ యావరేజ్ వచ్చేసి మనకు జస్ట్ 2 kgs అనమాట. నేషనల్ యావరేజ్ చూసుకున్నట్లయితే జస్ట్ 2 kgs అనమాట. ఓకే, 2 kgs నేషనల్ యావరేజ్. బట్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే నేషనల్ యావరేజ్ కన్నా ఆల్మోస్ట్ 3 times అనమాట. ఓకే, 2 kgs నేషనల్ యావరేజ్. మన తెలంగాణ వాళ్ళు తినే మీట్ వచ్చేసి 5.6 kg, దీంట్లో టాప్ ఉన్నాము. ఓకే, ఇది బట్ ప్రజలందరిలో కంపేర్ చేస్తే ఎక్కువ మందికి మీట్ అందుతున్నటువంటి స్టేట్లు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు అనమాట. తమిళనాడులో ఉంది. తమిళనాడు థర్డ్ ప్లేస్ వచ్చేసి కేరళ. ఓకే, ఈ ఏపీలో వచ్చేసి మనకు 99.3% అనమాట. 99.3% తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 99.1% తింటున్నారు. ఇక్కడ తమిళనాడులో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ 98.25 అనమాట.
అవుట్ ఆఫ్ 100 మెంబర్స్కి 99.3% ఏపీలో తింటున్నారు. అంటే ఈ పరంగా చూసుకున్నట్లయితే నెంబర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏపీ టాప్ మోస్ట్లో ఉంది, తర్వాత తెలంగాణ, కేరళ అనమాట. ఈ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. కన్జంప్షన్లో తీసుకున్నట్లయితే ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకు 5.6 kg పర్ వీక్ అనమాట. నేషనల్ యావరేజ్ వచ్చేసి 2 kg. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎంతమందికి అందుతుంది మీట్ వచ్చేసి, అందులో వచ్చేసి మన ర్యాంక్ వచ్చేసి 7th ప్లేస్ అనమాట. ఓకే, 7th ప్లేస్ ఉంది. ఈ 7th ప్లేస్ వచ్చేసి మనకి ఎంత అంటే 97.4 అనమాట. 97.4 మన తెలంగాణ వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. ఓకే, అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ పరంగా చూసుకుంటే 97.4 అంటే 7th ప్లేస్లో ఉంది. కన్సంప్షన్ ఎక్కువ తినడంలో వచ్చేసి 1st ప్లేస్లో ఉన్నాము అనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ అత్యధిక మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన దేశాలు అనమాట, కలిగిన దేశాలు. సో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఏంటి చూసినట్లయితే ఒకసారి మనకు ఎందుకు ఈ విషయము, ఎందుకంటే మనకు ఈసారి 2025లో రీసెంట్గా మన తెలంగాణలో హైదరాబాద్లో జరగడం జరిగింది ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది. అందువల్ల మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే 1951లో వచ్చేసి మనకు ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ అనే పేరుతోని ఏంటంటే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మిస్ వరల్డ్ పేరుతోని 1951లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మనకు 2025 ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి పోటీలు ఏంటంటే 72nd అనమాట. ఇది 72nd మనకు భారతదేశంలో వచ్చేసి ఇది వరకు వచ్చేసి ఇప్పుడు ఇది 3rd వన్ అనమాట. సో 1996లో వచ్చేసి బెంగళూరు. ఓకే, 1996లో వచ్చేసి బెంగళూరు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2004లో వచ్చేసి ఢిల్లీలో జరిగినది, ఢిల్లీ, ముంబై. దెన్ నెక్స్ట్ ఇప్పుడు 2025లో వచ్చేసి హైదరాబాద్. ఓకే, సో ఈ విధంగా 3 సార్లు జరిగింది. 2025లో వచ్చేసి 72nd అనమాట. సో ఇక్కడ టైటిల్ విన్నర్ వచ్చేసి మనకు ఇక్కడ మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ వచ్చేసి సుచేతా చున్హాంగ్ శ్రీ అనమాట. థాయిలాండ్ నుంచి ఈమె అనమాట, థాయిలాండ్. మన ఇండియా నుంచి కంటెస్ట్ చేసిన ఆమె నందిని సేన్ అనమాట. ఓకే, నందిని సేన్ అనమాట, మన ఇండియా నుంచి కంటెస్ట్ చేసినటువంటి పర్సన్ నందిని సేన్. ఈమె టాప్ 20లో ఉన్నారు. ఓకే, టాప్ 20లో ఉన్నారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియా నుంచి ఎక్కువగా టైటిల్స్, మన కాన్సెప్ట్ వచ్చేసి అత్యధిక మిస్ వరల్డ్ టైటిల్స్ గెలిచినటువంటి దేశాలు ఏంటివి. అందులో వచ్చేసి మన ఇండియా 1st ప్లేస్లో ఉంది. వరల్డ్లోనే అందగత్తెల ప్లేస్లో మనది 1st ప్లేస్లో ఉంది. అందులో వచ్చేసి భారత్ 1st ప్లేస్లో ఉంది, భారత్. దెన్ నెక్స్ట్ సేమ్ అలాగే వెనుజులా అనమాట. వెనుజులాలో కూడా ఏంటంటే 6 times గెలవడం జరిగింది మిస్ వరల్డ్ టైటిల్స్ అనేది. ఒక 6 times సేమ్ వెనుజులా, భారత్ రెండు కూడా 6 times విన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2nd ప్లేస్లో వచ్చేసి జమైకా ఉంది. ఓకే, జమైకా అండ్ బ్రిటన్, ఇవి రెండు 2nd ప్లేస్లో ఉన్నాయి. సో ఇది అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మిస్ వరల్డ్ టైటిల్స్ అనేవి ఏ పారామీటర్స్ పరంగా ఇస్తారు అంటే ఇక్కడ వచ్చేసి ఒక 3 పారామీటర్స్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అందము. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అందంతో పాటు అందము. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2nd వన్ వచ్చేసి వ్యక్తిత్వం. దెన్ నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి తెలివితేటలు అనమాట. సో ఈ 3 పారామీటర్స్ని తీసుకొని ఏంటంటే మనకు మిస్ వరల్డ్ టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ఇండియా అనేది వరల్డ్లోనే అత్యధిక మిస్ వరల్డ్ టైటిల్ కలిగిన దేశాల్లో మన ఇండియా అండ్ వెనుజులా వచ్చేసి 1st ప్లేస్లో ఉన్నాయి. సో మన ఇండియా నుంచి 6 times ఈ మిస్ వరల్డ్ టైటిల్ గెలవడం జరిగింది. అందులో వచ్చేసి ఫస్ట్ పర్సన్ వచ్చేసి రిటా ఫారియా అనమాట. సో రీటా ఫారియా అనేట ఆమె 1966లో వచ్చింది. సో ద నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య రాయ్ వచ్చేసి 1994 ఐశ్వర్య రాయ్. ద నెక్స్ట్ డయానా హేడెన్. దెన్ నెక్స్ట్ ప్రియాంక చోప్రా 2000. దెన్ నెక్స్ట్ మానుషి చిల్లర్ 2017. ఓకే, ఈ ఇయర్లో పార్టిసిపేట్ చేసినామే నందిని సేన్ అనమాట. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ప్లాన్స్ టు విన్ డౌన్ నేషనల్ పోలియో సర్వేలెన్స్ నెట్వర్క్ సెంటర్స్ ఇన్ ఇండియా. ఓకే,
మనకు పోలియో అనేది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఒక డిసీజ్ అనమాట ఇది. సో ఈ పోలియో వచ్చిన వాళ్ళు ఏంటంటే నర్వ్ సిస్టమ్ మీద మేజర్గా ఇంపాక్ట్ పడుతుంది. సో మనకు ఈ బోన్ ఇది ఉంటుంది కదా, బ్యాక్ బోన్, సో ఇది మన లెగ్స్ కానీ ఇవన్నీ ఇలా అవ్వడం జరుగుతుంది. ఇది పోలియో వచ్చినటువంటి పర్సన్ ఇలా మారుతారనమాట. సో ఇది ఏంటంటే ఒక వైరస్ ద్వారా వస్తుంది. సో ఇది వైరస్ ద్వారా వచ్చినటువంటి డిసీజ్ అనమాట పోలియో. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ మనకు 2014లో ఇండియా అనేది పోలియో ఫ్రీ కంట్రీగా చేయడం జరిగింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది అనమాట. సో పోలియో అనేది హైలీ ఇన్ఫెక్షల్ వైరల్ డిసీజెస్ అనమాట, మెయిన్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్, పిల్లలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది పర్సన్ టు పర్సన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ఈ డిసీజ్. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలియో అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి 2014లో మనకు పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 years దాకా ఎలాంటి పోలియో కేసెస్ అనేవి రాలేదు, బట్ మళ్ళీ ఉన్నాయన్నమాట. సో కేసెస్ అనేవి ఉన్నాయి. సో ఇది మనం దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట భారత ప్రభుత్వం. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ 6th చీనా బ్రైలు వంతెను ప్రారంభించనున్న ప్రధాని అనమాట. ఓకే, ప్రధాని చీనా బ్రైల్ని ప్రారంభించినారు ప్రధానమంత్రి మోడీ. మనకు రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ తర్వాత మళ్ళొకసారి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ చీనాబ్ రివర్ పైన, ఇదిగో ఇది చీనాబ్ రివర్ అండి. సో మనకు ఇండస్ రివర్ ఉంది కదా. సో ఇండస్ రివర్ ట్రిబ్యూటరీలో ఒకటి ఏంటంటే చీనాబ్ అనమాట. ఈ చీనాబ్ రివర్ పైన ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చీనాబ్ రివర్ అండి. సో ఇది బ్రిడ్జ్, దీన్ని ఓపెన్ చేయడానికి మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోడీ గారు చీనాబ్ రైలు వంతెనను జాతికి అంకితం చేస్తారనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే దీని యొక్క హైట్ వచ్చేసి ఎంతంటే 369 meters అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి హైట్ వచ్చేసి 369 metersతోని ప్రపంచంలోకి వెళ్ళిన ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ ఆర్చ్ బ్రిడ్జ్ అనేది, సో ఈ ఆర్చ్ బ్రిడ్జ్ ఇట్లా, సో ఈ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే హైయెస్ట్ అనమాట. ఓకే, ప్రపంచంలోనే ఎత్తైన ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఎత్తుగా ఉంటుందన్నమాట. ఓకే, ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా కూడా ఈ హైట్ చూసుకున్నట్లయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉందంటే మన భారతదేశంలో ఏ నది పైన ఉందంటే చీనాబ్ రివర్ అనమాట. సో ఈ చీనాబ్ రివర్ అనేది ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో ఓకే, ఇది ఎక్కడ ఉందంటే మనకు వచ్చేసి జమ్మూలో అనమాట. ఓకే, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జమ్మూ కాశ్మీర్ను తొలిసారి సందర్శించనున్నారు ప్రధానమంత్రి మోడీ గారు. దీని యొక్క లెంత్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెంత్ వచ్చేసి 1.3 kilometers. ఓకే, హైట్ వచ్చేసి ఈ హైట్ చూసుకున్నట్లయితే ఎంత అంటే ఒక 369 అనమాట, 369 meters. అంటే ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా కూడా ఎక్కువ అనమాట. సో 369 meters. ఇక లెంత్ వచ్చేసి 1.3 kilometers. ఇది ఈ బ్రిడ్జ్ అనమాట. సో ఇది ఓపెన్ చేయడం. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి PM to లాంచ్ ఆరావళి గ్రీన్ వాలీ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ఆరావళి గ్రీన్ వాలీ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఆరావళి గ్రీన్ వాలీ ప్రాజెక్ట్ మన భారతదేశం ఈ విధంగా చూసినట్లయితే ఓకే, ఇలా అనుకుంటే ఏంటంటే ఇక్కడ హిమాలయాస్ ఉంటాయండి. ఓకే, ఈ హిమాలయాస్ అనేది మనకు న్యూ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనమాట. ఓకే, న్యూ ఫోల్డెడ్ మౌంటైన్స్, నవీన ముడత పర్వతాలు అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ ఆరావళిస్ చూసినట్లయితే ఇక్కడ ఉంటాయి, దీన్ని ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనమాట. వరల్డ్లోనే మనకి ఏంటంటే ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఓకే, ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాము. పురాతన ముడత పర్వతాలు ఆరావళి పర్వతాలు అంటారు. సో ఈ పర్వతాలకు వెస్టర్న్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే థార్ డిజర్ట్స్ అనమాట. థార్ డిజర్ట్ ఉంటుంది. ఈ థార్ డిజర్ట్ భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి అనమాట. ఈ థార్ డిజర్ట్ అనేది ది లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది రాజస్థాన్లో ఎస్పెషల్గా ఈ ఏరియా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది అనమాట. థార్ డిజర్ట్స్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. సో ఇది అనమాట. సో గత కొద్ది సంవత్సరాల నుంచి మనము టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ మొత్తం కూడా క్షీణించిపోతుంది అనమాట. ఓకే, మనము ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ థార్ డిజర్ట్స్ ఒక ఈ అరావళి రేంజ్కి అవుట్ సైడ్లో మాత్రమే ఉంటుండే, బట్ మెల్లిగా దీని యొక్క హైట్ అనేది తగ్గిపోయింది అనమాట.
ఈ ఆరావళి హిల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఆరావళి హిల్స్ యొక్క హైట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి డిజర్ట్ అనేది కూడా మొత్తం ల్యాండ్ అంతా కూడా డిజర్టిఫికేషన్ క్షీణించిపోయింది. బయోడైవర్సిటీ మొత్తం కూడా తగ్గిపోయింది. చెట్లు అనేది తగ్గిపోయినాయి, వాటర్ రిసోర్స్ అనేది తగ్గిపోవడం వల్ల మెల్లిమెల్లిగా డిజర్ట్స్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్లో ఉన్నటువంటి ఇక్కడ మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ ఇన్ ఇండియాలో వచ్చేసి మనకు గంగా ప్లెయిన్స్ అనమాట. ఓకే, గంగా యమునా ప్లెయిన్స్ కదా. సో ఈ గంగా యమునా ప్లెయిన్స్ దగ్గరికి కూడా ఇది అనేది కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యాపించడం జరుగుతుంది. సో అందుకోసము మనకి ఈ ఏరియాను ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి ఈ ఆరావళి రేంజ్ దీన్ని గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకురావాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకు దీని మీద ఒక కమిటీ వేసి తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి దీని నుంచి ఎలాగని దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఈ ఏరియాలో బయోడైవర్సిటీని, ట్యాంక్స్ని, చెరువులను, సరస్సులను, చెట్లను ఎక్కువగా కొన్ని వేలలో నాటాలని చెప్పేసి మన భారత ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆరావళి గ్రీన్ వాలీ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ఆరావళి గ్రీన్ వాలీ ప్రాజెక్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఏ స్టేట్లో ఉంటుంది? సో ఆరావళి హిల్స్ అనేవి మనకు పురాతన ముడత పర్వతాలు అన్నమాట. ప్రపంచంలోనే పురాతన ముడత పర్వతాలు ఆరావళి పర్వతాలు. దీంట్లో వచ్చేసి ఈ ఆరావళిలో వచ్చేసి దీంట్లో ఒక శిఖరం ఉంటుంది, అది వచ్చేసి గురుశిఖర్ అనమాట. గురుశిఖర్. ఓకే, గురుశిఖర్ ఎక్కడ ఉంటుందంటే మౌంట్ అబూలో అనమాట. సో ఈ గురుశిఖర్ అనేది హైయెస్ట్ వన్ ఈ ఆరావళి హిల్స్లో. సో ఈ ఆరావళి హిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించి ఉన్నాయంటే మనకు గుజరాత్, ఓకే, గుజరాత్, దెన్ నెక్స్ట్ రాజస్థాన్, థర్డ్ స్టేట్ వచ్చేసి హర్యానా, దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఢిల్లీ అనమాట. ఓకే, సో ఇవి ఈ 4 స్టేట్స్లో కూడా మనకు ఆరావళి గ్రీన్ వాలీ ప్రాజెక్ట్ అనేది ఈ ఏరియాను ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ బాగా చెట్లు నాటడము, సరస్సులను ఎంకరేజ్ చేయడము, సో ఇవన్నీ ట్యాంక్స్, పాండ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడము, ఇక్కడ ఎకనామికల్గా కూడా ఇంప్రూవ్ చేయడము, ఇక్కడ బయోడైవర్సిటీని ఇంక్రీజ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. 1400 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఢిల్లీ వరకు కూడా ఎంతంటే 1400 కిలోమీటర్స్ లెంత్, 1400 కిలోమీటర్స్ లెంత్, ఒక 5 కిలోమీటర్స్ విడ్త్తోని. సో ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే చెట్లు, బయోడైవర్సిటీని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే దీనికి ఇనిషియేషన్ అనేది ఇన్స్పిరేషన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ది గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఆఫ్ సహారా అనమాట. మనకు థార్ డిజర్ట్లో ఆఫ్రికన్ కాంటినెంట్లో గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది సహారా డిజర్ట్లో చేయడం జరిగింది. సో ఆఫ్రికన్ కాంటినెంట్ని ప్రొటెక్ట్లో చేయడం జరిగింది. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేయడం జరిగింది. ఈ స్కీమ్ని దీన్ని లాంచ్ చేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి 75 వాటర్ బాడీస్ అనమాట. ఇనిషియల్ పేజ్లో వచ్చేసి వాటర్ బాడీస్, ట్యాంక్స్ కానీ, పాండ్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లెంత్ వచ్చేసి మనం ఇలా ఉంది కదా. సో ఇలా వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి 1400 కిలోమీటర్స్ అండి. 5 కిలోమీటర్స్ వైడ్. హర్యానా, రాజస్థాన్, గుజరాత్ అండ్ ఢిల్లీ. సో ఇది ఏంటంటే డిగ్రేడెడ్ ల్యాండ్స్ అనే ఏ ఏరియా అయితే డిగ్రేడ్ అయినాయో సో అవన్నిట్లో కూడా ఇక్కడ నుంచి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనమాట. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు. సో అది సక్సెస్ అయినటువంటి ఒక ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, 2007లో స్టార్ట్ అయింది. మన భారత ప్రభుత్వము గ్రేట్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ వచ్చేసి 2025లో స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, ఈ ఒక 3 స్టేట్లు, ఒక యూనియన్ టెరిటరీ, 4 ప్లేస్లలో ఉంది ఇది అనమాట. కంప్లీట్గా ఆరావళి హిల్స్ గురించి చూసుకున్నట్లయితే జాగ్రఫికల్గా మనకు థార్ డిజర్ట్కు ఉంటుంది. సో ఇక్కడ ఇదే ఏరియాలో దెన్ నెక్స్ట్ గురుశిఖర్ అనేది దీంట్లో ఇంపార్టెంట్. ఓకే, ఇది నెక్స్ట్ ఇది అండి. సో ఈరోజు ఇది మేజర్గా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ.